భారత్ 180 న్యూస్కి స్వాగతం. ఏలూరు జిల్లా కామవరపుకోట బీసీ కాలనీలోని ఒంటరిగా ఉంటున్న కలకోటి వెంకట సత్యవతి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి ఇనుప రాడ్డుతో సత్యవతి తలపై కొట్టి మెడలోని 2 కాసుల బంగారం లాక్కొని పారిపోయాడు. సత్యవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తడికలపూడి పోలీసులు అదే గ్రామానికి చెందిన అడవికొట్టు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి దొంగతనం చేసినట్లు గుర్తించి అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. విలేజ్లో పట్టూరు బీసీ కాలనీ ఆ ఏరియాలో ఒక రాబరీ జరిగింది. కంప్లైనెంట్ ఇస్ ఈ కళాకోటి వెంకట సత్యవతి అని లేడీ, 70 years ఓల్డ్ లేడీ. షీ ఈజ్ లివింగ్ అలోన్ ఈ కామరపుకోటలో. అక్కడ షీ ఈజ్ లివింగ్ అలోన్ ఇన్ హట్ అలాంటి రెసిడెన్స్లో ఉన్నప్పుడు ఈ ఫిబ్రవరి 7వ తారీఖు 9 o'clock నైట్ 9 PM అతను ఇంటూ బయట ఒక పర్సన్ వచ్చి డోర్ నాక్ చేశారు. సో డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇన్సైడ్ ఒక పర్సన్ కొంచెం ఫేస్ హైడ్ చేసి ఒక పర్సన్ లోపల ఎంటర్ అయ్యి ఆ లేడీ వేసుకున్న గోల్డ్ చైన్ స్నాచింగ్ ట్రై చేశారు. రెస్ట్ చేస్తున్నప్పుడు దట్ ముద్దయాలు ఒక ఐరన్ రాడ్ పెట్టి హీ హాజ్ బెట్ ద ఓల్డ్ లేడీ. ఆ లేడీ హెడ్ మీద 2 సారి హిట్ చేసి ఆ చైన్ స్నాచింగ్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఇది తర్వాత మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకున్నాం. అండర్ సెక్షన్స్ ఆఫ్ క్రిమినల్ ట్రెస్పాస్ అండ్ రాబరీ సెక్షన్స్ కింద మన ఎఫ్ఐఆర్ తడికల్పూడి పోలీస్ స్టేషన్లో చేశాము. ఇది చేసిన తర్వాత వెంటనే ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చింతల్పూడి మన జంగారెడ్డిగూడెం సిఐ అండ్ తడికల్పూడి ఎస్ఐ టీమ్ ఫామ్ చేసి వెంటనే ఇన్వెస్టిగేషన్ వీ హ్యావ్ స్టార్టెడ్. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ముద్దయాలు ఐడెంటిఫై చేసి నిన్న రోజు అట్ ఆర్ఆర్జీకే డైరీ కామవరపుకోట విలేజ్ అవుట్స్కర్ట్స్లో ఈ ఆర్ఆర్జీకే డైరీ దగ్గర ఆ పర్సన్ ఐడెంటిఫై చేసి అక్కడ అరెస్ట్ చేసి వస్తున్నాము. అరెస్ట్ చేసిన తర్వాత ప్రాపర్టీ కూడా హీ హ్యాస్ కెప్ట్ సమ్వేర్. ఇన్వెస్టిగేషన్ క్వశ్చనింగ్ చేసిన తర్వాత అతను చూపించిన ప్లేస్ నుంచి ఈ గోల్డ్ చైన్ అరౌండ్ 2 sovereigns 14.6 grams 1,40,000 వాల్యూ ప్రాపర్టీ ఈ గోల్డ్ చైన్ అతను డిస్పోజ్ చేసిన లొకేషన్ నుంచి మనం రికవర్ కూడా చేసుకున్నాము. సో ఇంటాక్ట్ రికవరీ అయింది ఈ కేసులో.